తిరుమలలో డ్రోన్ కెమెరా తిరగడం కలకలం రేపింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోకాళ్ల పర్వతంపై అస్సాంకు చెందిన కొందరు ఈ డ్రోన్ విజువల్స్ తీశారు. నడక మార్గం, ఘాట్ రోడ్, అలాగే తిరుమల కొండను షూట్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తిరుమలలో డ్రోన్స్ ఎగరవేయడం నిషేధం. ఆలయ భద్రత దృష్ట్యా తిరుమల కొండను నో ఫ్లై జోన్గా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు లాంటివి ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమ శాస్త్రం ప్రకారం చూసుకుంటే కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరవేయడానికి అనుమతి లేదు. అయితే తాజాగా తిరుమల కొండపై ఓ డ్రోన్ కెమెరా సంచరించడం కలకలం రేపింది. గతంలోనూ ఓసారి శ్రీవారి ఆలయంపై కొందరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేశారు. What is the reason for drone? Really have spoken. Sir. What is the reason for drone cam in Tirumala? Only video, as a photograph. So any permission, sir? Any permission? Permission, sir? Just wait. I'll get. Let me get him. What is the reason for drone cam in Tirumala? Only video, as a photograph. So any permission, sir? Any permission? Permission, sir? Just wait. I'll get. Let me get him. What is the reason for drone cam? Really have spoken. Sir. What is the reason for drone cam in Tirumala? Only video, as a photograph. So any permission, sir? Any permission? Permission, sir? తిరుమలలో డ్రోన్ కెమెరా తిరగడం కలకలం రేగింది. మోకాళ్ల పర్వతంపై అస్సాంకు చెందిన కొందరు ఈ డ్రోన్ విజువల్స్ తీశారు. నడక మార్గం, ఘాట్ రోడ్, అలాగే తిరుమల కొండను షూట్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తిరుమలలో డ్రోన్స్ ఎగరవేయడం నిషేధం. ఆలయ భద్రత దృష్ట్యా తిరుమల కొండను నో ఫ్లై జోన్గా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు లాంటివి ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమ శాస్త్రం ప్రకారం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆలయంపై కూడా ఎలాంటి వస్తువులు ఎగరవేయడానికి అనుమతి లేదు. అయితే తాజాగా తిరుమల కొండపై డ్రోన్ కెమెరా సంచరించడం కలకలం రేపింది. గతంలోనూ ఓసారి శ్రీవారి ఆలయంపై కొందరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, అక్కడ డ్రోన్ ఎగరవేయడం నిషేధం అయినప్పటికీ వాళ్ళు ఎగరవేసినట్లుగా తెలుస్తోంది. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో దేనికి ఎగరవేశారు, రీజన్స్ ఏమిటి, మరోవైపు అక్కడ మరి దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? రఘు, తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. దీంతో తిరుమలలో నిఘా వైఫల్యం బట్టబయలైంది. అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయడం టీటీడీ పూర్తిగా నిషేధించింది. తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్ లో ఒక్కసారిగా డ్రోన్ ఆకాశంలో ప్రత్యక్షం అయింది. ఉత్తరాదికి చెందిన ఓ జంట 53వ మలుపు వద్ద డ్రోన్ ను ఎగరేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. అక్కడ చూసినటువంటి స్థానికులు, యాత్రికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ డ్రోన్ ద్వారా తీసినటువంటి చిత్రాలను పరిశీలిస్తున్నారు. ఆ డ్రోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాదికి చెందినటువంటి భక్తులను అదుపులో తీసుకుని విజిలెన్స్ వింగ్ వీరిని విచారిస్తుంది. రఘు, సో వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఆ డ్రోన్ విజువల్స్ తీసిన వారు, వారికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు అక్కడ అధికారులు? వీళ్ళు మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు మాకు ఇటువంటి నిబంధనలు ఏమి తెలియదు అనేసి చెప్తున్నారు అనేసి కొంతవరకు తెలుస్తుంది. అంటే పూర్తిగా వీళ్ళని విచారిస్తే కానీ వీళ్ళు ఏ ఉద్దేశంతో తీశారు, అసలు వీరికి తెలుసా తెలియదు అన్న కోణం మీద విజిలెన్స్ అధికారులు వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. రఘు, రైట్ సురేష్, వాస్తవానికి అక్కడ ఎటువంటి రూల్స్ ఉంటాయి? ముఖ్యంగా తిరుమల కొండను నో ఫ్లై జోన్గా ప్రకటించింది కదా ప్రభుత్వం. సో ఎటువంటి రూల్స్ అక్కడ ఉంటాయి? అది ఎటువంటి రూల్స్కు విరుద్ధమైన పరిస్థితి లాగా కనబడుతోంది? ఇది వాస్తవానికి ఇది చాలా అక్కడ తీసుకున్న టీటీడీ పరిధిలో కొండ మీద ఎటువంటి డ్రోన్స్ కానీ, విమానాలు కానీ తిరగడం కానీ ఇటువంటి పూర్తి స్థాయిలో అక్కడ నిషేధించడం జరిగింది. తరచూ ఇలాంటి ఇది గతంలో కూడా ఒకసారి ఇటువంటి డ్రోన్ కెమెరా అక్కడ ఎగరవేయడం హల్చల్ జరిగింది. ఇది ఉన్నప్పటికీ తెలిసి చేస్తున్నారా, లేకపోతే ఎవరు ఇది ఆగంతుకుల ఎవరు అన్న కోణంలో వీరినైతే విచారిస్తున్నారు. గతంలో కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం కొంతవరకు ఈ కింద ఏదైతే అలిపిరి పాయింట్ లో చెకింగ్ విభాగంలో కొంతమేరకు తెలుస్తుంది. వీరినైతే పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్.
Any permission? Permission, sir? Just wait. Let me get him. What is the reason for drone cam? Really have question. Sir. Expensive. क्या What is the reason for drone cam in Kirumala? only video ऐसे photograph. Sir, any permission, sir? Any permission? Permission, sir? Just wait. Let me get him. What is the reason for drone cam? Really have question. Sir. Expensive. क्या What is the reason for drone cam in Kirumala? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.